ఈ జనరేషన్ కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. అలాంటి జరగనియమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఒకటే అధ్యక్ష ఈరోజు మీకు చెప్పేది, మేము ఎంతవరకు చెప్పినా ఈరోజు పిఆర్ఎస్ ప్రైవేట్ ఏజెన్సీ పార్లమెంట్లో ఉండదు. ఇది ఫైనాన్స్ మినిస్ట్రీలో భాగం కాదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీ యొక్క ఒక రిపోర్ట్ తీసుకొచ్చి పెద్ద శాంక్టిటీ ఉంది, నేనే తెలివైన వాడిని, ఆరు గుజరాత్లో ఒక రీసెర్చ్ చేశారు, ఇంకో దగ్గర రీసెర్చ్ చేశారు. ఎందుకు ఈ రీసెర్చ్ ఢిల్లీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి ఏం జరిగిందో తెలుసుకుంటే మొత్తం వాస్తవాలు వస్తాయి. అది వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగాను, నేను పెద్ద మేధావి, కొత్త తరానికి నేను ప్రతినిధి, ఇవన్నీ వదిలిపెట్టండి. దొంగ తిరగడొద్దు, స్ట్రైట్గా రండి. మీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. తప్పకుండా మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే దాన్ని సాధించే వరకు రాత్రింబగుళ్ళు పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. మభ్య పెట్టద్దండి. మీ నిన్నటి నుంచి మీ యొక్క డొల్లతనం బయటపడిపోయింది. మీకు దిక్కు తెలియదు ఏ విధంగా బయట రావాలో. కాబట్టి ఇప్పుడు పాప అటు ఇటు తిరుగుతున్నారు, కానీ మీరు బయట వచ్చే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష వీళ్ళకు తెలియని సబ్జెక్టు అర్థమయ్యేట్టుగా చక్కగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ఎస్ అని చెప్పి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకన్నా చాలా మేధావులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ మీకు చదివి వినిపిస్తూ ఉంటే మీకు ఎక్కదు. ఇంకొక ఒపీనియన్ గుజరాత్ లా కాలేజ్ నుంచి ఇప్పిస్తూ ఉంటే అది ఎక్కదు. ఈ డేటా తీసుకొని పోయి వాళ్ళకు చూపించి నాకే కాదు దేశానికి మొత్తం ఇదే ఎడ్యుకేటివ్ మోడల్ సార్, ఇదే ఎడ్యుకేటివ్ మోడల్ దేశానికి. ఇవాళ మా కర్మ ఏందనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు నేనే తెచ్చాను అని చెప్పి ఆయన అంటే మేము వినాల్సి వస్తూ ఉంది. మా కర్మ అట్లుంది, ఏం చేయాలా చెప్పు. మా కర్మ ఏందనంటే సెప్టెంబర్ 1వ తారీఖున 1995 కరెక్ట్గా ఇప్పటికి 20 ఏళ్ళు అయింది అధ్యక్ష. 20 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు తన సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఇవాళే ప్రమాణ స్వీకారం చేశాడు. సెప్టెంబర్ 21. ఇవాళ ఆయన మాకు విలువల గురించి చెప్తా ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత 5 కోట్ల మంది ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ. అధ్యక్ష సబ్జెక్ట్ లేకపోతూ అధ్యక్ష ప్లానింగ్ కమిషన్కు సంబంధించి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి రకరకాల ఆరోపణలు సగం తెలిసి సగం తెలియకుండా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అన్లైక్ ప్లానింగ్ కమిషన్ పిఆర్ఎస్ డేటా దగ్గర నుంచి చదువుతా ఉన్నా అధ్యక్ష. పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి తీసుకున్న డేటా నుంచి చదువుతున్నా అధ్యక్ష. అన్లైక్ ద ప్లానింగ్ కమిషన్, the finance commission does not distinguish between special and non-special category states in allocation. అధ్యక్ష ఈ రకంగా ఫైనాన్స్ కమిషన్ అదేదో ఈ సంవత్సరమే ఇట్ హెస్ స్టాప్ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని ఏదో ఈ సంవత్సరమే అది చేస్తూ ఉంది అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ అన్నది గతంలో కూడా ఎప్పుడూ కూడా స్పెషల్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మధ్యలో డిస్టింక్షన్ చేసే కార్యక్రమం ఎప్పుడూ కూడా గతంలో చేయలేదు. కారణం ఏంటంటే అది వాళ్ళ పరిధి కాదు. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే ఏరియాస్ ఏంటి అని అంటే అధ్యక్ష మన సెంట్రల్ ట్యాక్స్ నుంచి సెంట్రల్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సెస్, ఇంకా ఎక్సెట్రా ఏదైతే సెంట్రల్ ట్యాక్సెస్ ఉన్నాయో వాటి డెవల్యూషన్ ఆఫ్ దోస్ ట్యాక్సెస్ టు స్టేట్స్ అన్న కాంపోనెంట్ ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. అది కాక ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసేది ఏమిటి అని అంటే నాన్ ప్లాన్ గ్రాంట్స్ అండ్ లోన్స్. ఇది అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసేది. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే ఏరియా ఇది. కానీ ప్లానింగ్ కమిషన్ డీల్ చేసే ఏరియా మిగతావి. సెంట్రల్ సిఎస్ఎస్ కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ, అడిషనల్ సెంట్రల్ అసిస్టెన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు 64 సంవత్సరాల తర్వాత ప్లానింగ్ కమిషన్ను మోడీ గారి గవర్నమెంట్ స్క్రాప్ చేశారు కాబట్టి ఇవాళ ప్లానింగ్ కమిషన్ లేకపోతే ప్లానింగ్ కమిషన్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లానింగ్ కమిషన్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ప్లానింగ్ కమిషన్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్ట్రీ కెన్ గెట్ ఇట్ డన్ త్రూ అనదర్ ఫార్మ్, త్రూ అనదర్ ఏజెన్సీ. ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ.
ఇఫ్ నరేంద్ర మోడీ గారు 64 సంవత్సరాల ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు అని అంటే, రద్దు చేసినా కూడా దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్తో అయినా చేయించుకోవచ్చు ఆ పని, లేదా ఫైనాన్స్ మినిస్ట్రీతో అయినా అదే పని చేయించుకోవచ్చు. ఇవాళ పేర్లు మారచ్చు. నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్స్ బహుశా ఇవాళ ఉండకపోవచ్చు, పేరు మారిండొచ్చు. కానీ నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్స్ ఉన్నా లేకపోయినా, పేరు మారినా మారకపోయినా, ఇంకొకటి ఉన్నా చేసే పరిధి ప్రధానమంత్రిది, నీతి ఆయోగ్ది. నీతి ఆయోగ్కి చైర్మన్ ప్రధానమంత్రి, ప్లానింగ్ కమిషన్కు గతంలో చైర్మన్ ప్రధానమంత్రి, క్యాబినెట్ కూడా హెడ్ కూడా ప్రధానమంత్రి అన్నది మర్చిపోకూడదు అన్నది నేను చెప్తా ఉన్నాను. నేను అధ్యక్ష నేను ఇదే సందర్భంలో ఇంతకుముందు నేను గుర్తు చేసిన సందర్భం కూడా తీసుకొని రావాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఉన్నప్పటికీ 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ రిలీజ్ చేయగలిగారు నరేంద్ర మోడీ గారు. అది మర్చిపోకూడదు. 1,25,00,000 జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్కి ఆ లెక్కనిస్తా ఉంటే 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇంకా దయదలిస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తుందన్నది మర్చిపోకూడదని చెప్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఒకసారి అధ్యక్ష స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల ఆ రాష్ట్రాలకు ఏదో ఏమేమి పెద్ద జరగనట్టుగా, ఆ రాష్ట్రాలు ఏది పెద్ద బాగుపడలేనట్టుగా చెప్పే ప్రొజెక్షన్ ఇచ్చారు. అధ్యక్ష ఒక్కసారి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల పరిస్థితి ఒక్కసారి చూడండి అధ్యక్ష ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత చాలా చిన్న రాష్ట్రం అధ్యక్ష. అది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రైవేట్ రంగంలో దానికి వచ్చాయి. 42 రెట్లు ఇంతకు ముందు లెవెల్ ప్రత్యేక హోదా రాకముందు కన్నా 42 రెట్లు ఎక్కువ వచ్చాయి. అధ్యక్ష అక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సెటప్ దాదాపుగా 130% పెరిగాయి. గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 490% పెరిగినట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అధ్యక్ష ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అబౌట్ 10,000 న్యూ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ 2,000 న్యూ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఉత్తరాఖండ్. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రత్యేక హోదా అన్నది వస్తే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్లు ఎంత గొప్ప మేళ్లు జరుగుతాయి అని అంటే, 10 ఏళ్ల పాటు సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జంప్షన్ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల పాటు కంపెనీలు పెట్టే వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్సులు కట్టవలసిన పరిస్థితి లేనిది ఒక ఎగ్జంప్షన్ అధ్యక్ష. రెండోది వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ 5 సంవత్సరాల పాటు. ఏంది అధ్యక్ష ఇది? వినడానికి కూడా ఓపిక లేదు. వినడానికి కూడా ఓపిక లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పగలుగుతాం అధ్యక్ష? మన ప్రత్యేక హోదా గురించి మనం చేసే పోరాటము అధ్యక్ష. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు అధ్యక్ష 5 ఏళ్ల పాటు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్లు కట్టవలసిన పని లేదు అధ్యక్ష. ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు 70% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అధ్యక్ష. ఇవి కాక ఈ మధ్యకాలంలోనే కొన్ని రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ రీయింబర్స్మెంట్ అని కూడా ఫ్రైట్ రీయింబర్స్మెంట్ కూడా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటే 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అధ్యక్ష. మనకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, పక్క రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడం చేస్తారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. లక్షల కోట్ల పెట్టుబడితో పాటు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో మనకు సాధ్యమవుతుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష వినడానికి మనకే ఓపిక లేకపోతే, మన సభకే వినడానికి ఓపిక లేకపోతే అధ్యక్ష నేను మాట్లాడింది గంట సేపులో నేను మాట్లాడిన దాంట్లో మీరు ఎంతసేపు ఇంటరప్షన్స్కి ఇచ్చినారు, ఎంతసేపు నాకు ఇచ్చినారు అని మీరు ఒక్కసారి చూసుకోండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు గంటన్నర సేపు మాట్లాడారు. మా సభ్యుడు ఒక్కడు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా మేము చూసుకున్నాం. మాట్లాడవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారండి. సబ్జెక్టు గురించి తెలుసుకునేదానికి కూడా మీకు ఓపిక లేకపోతే ఇంకా నేనేం చెప్పాలి అధ్యక్ష? టైమ్ ఈజ్ లిమిటెడ్. ఓపిక కాదు ప్రశ్న. టైమ్ ఈజ్ లిమిటెడ్. ప్లీజ్
అధ్యక్ష, ఈ మధ్యకాలంలోనే నేను ఇంకొకటి కూడా విన్నాను అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే ప్లీజ్ శ్రీనివాస్ గారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడో అసత్యాలన్నింటినీ కూడా పోగు చేసి సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే ఇంప్రెషన్ జనానికి పంపే దుష్ట ఆలోచన చేస్తా ఉన్నాడు. అది మానుకోవాలి. నంబర్ 2, ఈ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ప్రత్యేక హోదా కావాలనేది మొట్టమొదటి డిమాండు, అందరి డిమాండు అదే. ఈ రాష్ట్ర ప్రజలది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఏదో అవుట్డేటెడ్, ఆయన ఎక్కడైనా ఆపదొస్తే అర్ధగంటలో అడిగిపోతాడు. ఈ చెంచల్గూడ జైలు జనరేషన్గా చంద్రబాబు నాయుడు గారిది విలువలతో కూడిన జనరేషన్. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అసత్యాలన్నీ పోగు చేసి ఈరోజు సభను తప్పుదో పట్టించడం మానుకోవాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికైనా ఎవరు కూడా అందరూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నాం. అధ్యక్ష, మా కర్మ ఏంటంటే ఇదంతా ఏబిఎన్ చేతుల్లో ఉంది. మైకులు రావు, కెమెరాలు చూపించరు. మా కర్మ అలా ఉంది. పచ్చసొక్కా చేసుకోవడం తప్ప మిగతాటన్నీ జరుగుతూ ఉన్నాయి అటువైపున. అధ్యక్ష, ఇంకొక చిన్న కరెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే జిఎస్టీ బిల్లు వస్తూ ఉంది. జిఎస్టీ బిల్లు వస్తే జిఎస్టీకి సంబంధించిన బిల్లు వస్తే ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ రావు మనకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి సవరణ చేసుకునే దానికి ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష. రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ 122nd amendment GST bill is as follows అధ్యక్ష. Article 279A1, the President shall within 60 days from the date of commencement of Constitution 122nd Amendment Act 2015 by order constitute a council to be called the Goods and Service Tax Council. Article 279A Clause 4, the Goods and Service Tax Council to make recommendations to the Union and states on. అదే రకంగా 279G, special provision with respect to states of Arunachal Pradesh, Assam, Jammu Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura, Himachal Pradesh and Uttarakhand. All of them are special category states. It is obvious that GST Council will recommend special provisions to the special category states. GST will recommend special provisions to special category states. అధ్యక్ష, ఈ GST కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు అని అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రెవెన్యూ అండ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్. ఇది గట్టిగా మీకు కూడా ఉపయోగపడుతుంది. దయచేసి వాడుకోమని చెప్తా ఉన్నా. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వస్తే ఈ అమెండ్మెంట్తో మీరు కౌన్సిల్ ద్వారా మీకు మేలు కూడా జరుగుతుందనేది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. అధ్యక్ష, మరి ఇంతకు ముందు నేను చెప్పినట్టు కాదు అధ్యక్ష. స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎంపవర్డ్ కమిటీ అది పనిచేస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు, ఇంకా జిఎస్టీ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వలేదు అధ్యక్ష. ఇటువంటి అనామలీస్ మీదే డిస్కస్ చేస్తున్నాం. అంటే బిల్లు పాస్ అయితే అది ఎనాక్ట్మెంట్ అయితే పునైందని చెప్పొచ్చు. అసలు బిల్లే పాస్ అవ్వలేదు. బిల్లు ఇంకా ఇంట్రడక్షన్కి రెడీగా ఉంది అధ్యక్ష. మా కర్మ ఏంటంటే అధ్యక్ష, వినడానికి కూడా వీళ్ళకి ఓపిక లేదు అధ్యక్ష. పాస్ అయిందని నేను చెప్పలా, పాస్ అవుతా ఉంది, ఆ బెనిఫిట్స్ పోతాయని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు అని చెప్పాను నేను. వినండి సార్, ఫస్ట్ విని ఆ తర్వాత ఆన్సర్లు చేస్తే బెటర్గా ఉంటుంది. అధ్యక్ష, మరి ఇంత ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశం మీద పోరాటం చేయడం లేదని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోరాటం చేయడం లేదు అంటే కారణం, మొన్న ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ఓటు కోసం కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య, అవును సార్, దొరికిపోయిన పరిస్థితుల మధ్య ఆ ఓటు కోసం కోట్లు అన్నది
పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా పర్సంటేజీలు తీసుకుంటూ, మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా కమిషన్లు తీసుకుంటూ, జియో నెంబర్ 22 నుంచి సెలెక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదాకా, చివరకు సెలెక్టివ్లీ డిస్టిలరీ లైసెన్స్ ఇచ్చేదాకా, చివరకు స్టీల్ ధరలు తగ్గుతా ఉన్నా, అల్యూమినియం ధరలు తగ్గుతా ఉన్నా, కాస్ట్ పర్ మెగావాట్ మాత్రం పెరుగుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కృష్ణకుమార్ రాజు గారు ప్లీజ్. అధ్యక్ష, టోటల్గా సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, సబ్జెక్టు మీద స్పెషల్ స్టేటస్ మీదే మనం డిస్కస్ చేస్తే ప్రజానేకం హర్షిస్తుంది, సభ్యులందరికీ కూడా క్లారిటీ వస్తుంది. ఆయన ఇందాక క్లారిటీగా వారు తెలుసున్న విషయం వారు చెప్పడం జరిగింది. ఎక్కడో రీసెర్చ్ పేపర్స్ తీసుకొచ్చి చదువుతున్నారు, సంతోషం, చదవనివ్వండి. వారు ఎంత టైం చెప్పారా అనేది ఇష్యూ కాదు అధ్యక్ష, ఎంత ప్రిసైజ్గా పాయింట్స్ వచ్చినాయి అనేది కరెక్ట్గా ఉండాలి అధ్యక్ష. తర్వాత సబ్జెక్టును డివేట్ అవ్వకూడదు అధ్యక్ష. ఏ పక్షమైనా సరే, ఇక్కడ మిత్రపక్షమైనా లేకపోతే అధికార పక్షమైనా, సబ్జెక్టు డివేట్ అవ్వకుండా ఈ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడితే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుంది అధ్యక్ష. కాగిత వెంకటరావు గారు, కాగిత వెంకటరావు గారు. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా మొత్తం అంతా సభలో అన్నీ మాట్లాడటానికి మీరు పర్మిషన్ ఇస్తే, 1,00,000 కోట్ల గురించి కూడా మాట్లాడేదానికి అవకాశం ఇస్తే అన్నింటినీ కూడా చర్చకి తీసుకుందాం, అభ్యంతరం లేదు. ఆయన కూడా ముఖ్యమంత్రి తన తండ్రి శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించి శాసనసభ్యులతో శవం దహనం కాకుండానే శాసనసభ్యులు సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి కావాలనుకుని కోరుకున్న మహనీయుడు ఇవాళ ఎన్నుపోటు పొడిచాడని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి చరిత్ర ఏంటండి? ప్రజలందరికీ తెలుసా సంగతి? ప్రజలందరికీ పబ్లిక్ అంతగా తిరస్కరించేది అతన్ని. ఇవాళ విషయం ఏంటంటే, ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే దాని మీద సబ్జెక్టు, అక్రమంగా లేనటువంటి విషయాలు, అభియోగాలు, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపించడం అనేది సబబైంది కాదు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీన్ని ఇవన్నీ కూడా తొలగించాలి. వెనకాల మాట్లాడాయి ఏదైతే సభకు సంబంధించిన విషయాలు, చర్చకు సంబంధించిన విషయాలు మాత్రమే తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్లీజ్. ఎస్, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. ఎస్ అధ్యక్ష, దయచేసి అధ్యక్ష, అయ్యా వినండి స్వామి, వినండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినండి. ఈ సభ అంతా చూస్తుంది, దేశం అంతా చూస్తుంది, రాష్ట్రం అంతా చూస్తుంది. ఇవాళ సభలో ఏ రకంగా జరుగుతుందో ఒకసారి మీరు చూశారు. ముఖ్యమంత్రిగా వినండి బాబు, వినండి వినండి, విన్న తర్వాత మీరు చెప్పండి. వినండి, దయచేసి వినండి ప్లీజ్. ముఖ్యమంత్రి గారు జరిగింది ఏంటి, ఆ రోజు ఎంత అన్యాయంగా జరిగింది, ఇవాళ మనం కేంద్ర జరిగినప్పుడు ఏం తప్పులు జరిగినాయి, ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, వినండమ్మా వినండమ్మా, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది బిల్లులో పెట్టుంటే స్పెషల్ స్టేటస్ ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఫ్లోరాది హౌస్ లో ప్రధానమంత్రి గారు వచ్చి, అది వెంకయ్యనాయుడు గారు కోరిన మీద వచ్చి ప్రామిస్ చేశారు. కానీ ఆయన పంపిందే వాళ్ళ ఫైనాన్స్ కంపెనీలో ఆయన రిజెక్ట్ చేశారు. వినండి, దయచేసి వినండి బాబు, బాబు స్పెషల్ దయచేసి వినండి, దయచేసి వినండి. పొలిటికల్ మైలేజ్ కోసం అధికార పక్షంలో ఉన్నాను దుమ్మెత్తి పోస్తుంది తప్ప స్పెషల్ స్టేటస్ గురించి ఏం మాట్లాడతారండి వీళ్ళు? సబ్జెక్ట్ లేక ఉన్నదో రిపిటేట్. ముఖ్యమంత్రి గారు 2 నిమిషాలు మాట్లాడాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఓన్లీ రిపిటేషన్, చెప్పిందే చెప్పి ఎంతమంది ప్రతిదీ రిపిటేషన్ తప్ప సబ్జెక్ట్ లేదు. నేను అడిగాను వాళ్ళ ఎమ్మెల్యేని, ఏంటి అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు, ఓదార్పు వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు, హౌస్ లో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మీద రిపీటెడ్ గా నేర్చుకుంటేనే మాట్లాడగలరు. సబ్జెక్టు అది లేదు, అంత టైం లేదు ఆయనకి. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆయన సిబిఐలో ఆయన ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆయనకి. దయచేసి నేను చివరిగా చెప్పేదేనండి, దయచేసి ఇండివిజువల్ నేను మీకు కోరేది అయితే మీ ప్రతిపక్షాన్ని, దయచేసి స్పెషల్ స్టేటస్
అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, చేయవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. మనం కలిసి చేద్దాం. దయచేసి టీడీపీ బీజేపీ కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మోడీ గారు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు నేను ప్రత్యక్ష సాక్షిని, పోలవరం రాకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనన్నారు. అట్లాంటిది మోడీ గారు మొదటి క్యాబినెట్ లో పెట్టి చేశారు. మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ 24/7 ముఖ్యమంత్రి గారు కేంద్రం కలిసి ఇస్తారు. జరిగిన మంచిని అప్రిషియేట్ చేస్తూ నేర్చుకోండి. ప్రతిదీ అపోజిషన్ గా మాట్లాడతాం న్యాయం కాదు. దయచేసి అలాగే ఇక్కడ కేంద్రంలో ఉన్న ఏ సమస్య వచ్చినా అక్కడ వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, నిర్మలా సీతారామన్ గారు కన్స్ట్రక్టివ్ గా హెల్ప్ చేస్తారు. ఇది వాళ్ళకి పట్టదు. ఇవాళ అక్కడ ఉన్న మంత్రులు విత్డ్రా చేయండి అంటారు. అశోక్ గజపతిరాజు గారు మన ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందడానికి ఎంత పని చేస్తారు, సుజనా చౌదరి గారు ఎలా చేస్తారో అది తెలుసుకోవాలి. అలాగే వీళ్ళ ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు. తెలుగుదేశం బీజేపీ కలిసి ఉంటే డెవలప్ అవుతుంది, వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అందుకని వీళ్ళు విడగొట్టాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళు ఒకటే కోరుతున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఎందుకు ఓటేశారో వాళ్ళు దయచేసి తెలుసుకోవాలి. ఈ రాష్ట్రం ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే గుజరాత్ని అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీ గారు ఏ పదవి ఆశించకుండా ఈ మంచి ప్రభుత్వానికి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి ఈ 3వ కాదు 4వ కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో తెలిసిన కారణంగానే ఈ ప్రజలు అధికారం ఇచ్చారు. దయచేసి కానీ నేను చూశాను, చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోయారు. 1:30 మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని స్తుతిస్తున్నారు. ఒక్కసారి కూడా పూర్వం మాట్లాడినట్టు ఆ దిగవంత నేత గురించి మర్చిపోయాడు. ఆయన కూడా మర్చిపోయి మాట్లాడలేదు. ఇప్పుడు టాపిక్ ఎత్తలేదు అసలు. అది పరిస్థితి. దయచేసి కన్స్ట్రక్టివ్ గా చెప్పండి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అందరూ ఆడికి కలిసి అన్నదో తప్పకుండా చేస్తుందని చెప్తాను. అధ్యక్ష కృష్ణపట్నం ప్రాజెక్టులో కాస్ట్ పర్ మెగావాట్ 8 కోట్లు పర్ మెగావాట్. ఎక్కడా కూడా కనీ విని ఎరగని కాస్ట్ పర్ మెగావాట్. సూపర్ క్రిటికల్ అయినా కూడా 5.5 కోటిలో చేసే పరిస్థితి నుంచి 8 కోట్ల పర్ మెగావాట్. ఆర్టీపీపీలో సూపర్ క్రిటికల్ లేదు. అక్కడ మామూలు బాయిలర్స్ మామూలుగా ఉండేటివే, సూపర్ క్రిటికల్ కాదు. కాస్ట్ పర్ మెగావాట్ 6 కోట్లు పర్ మెగావాట్. ఇంతకు ముందు నేను చెప్పిన లిస్టులో నుంచి వచ్చిన ఆ డబ్బులను లంచాలుగా తీసుకొని ఆ లంచాలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఏకంగా పట్టుబడిన పరిస్థితుల్లో 22 సార్లు ఛార్జ్ షీట్లో మీ పేరు పెట్టారు సార్. 22 సార్లు ఛార్జ్ షీట్లో మీ పేరు పెట్టారు. వినండి, మా వాళ్ళు బ్రీఫ్ మీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్, ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ విత్ యూ. What all they spoke we will honor. Freely you can decide. No problem at all. This is our commitment. We will work together. అధ్యక్ష ఫారెన్సిక్ రిపోర్ట్ పంపించారు అధ్యక్ష. రిపోర్టు ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి ఫారెన్సిక్ నరేంద్ర గోల్డిపాల నరేంద్ర You have something to say? Yes, sir. Yes. Speaker, sir. You are taking the house paradise. సార్, గత కొద్ది రోజులుగా Please don't do it. Please. వైకాపా పార్టీ కానీ Take the house paradise. జగన్మోహన్ రెడ్డి గారు Yes. ఎక్కడ మాట్లాడినా ఒక్క విషయమే సార్, 15 రోజుల్లో అసెంబ్లీ వస్తా ఉంది, ప్రత్యేక హోదా గురించి కిషోర్ బాబు గారు ప్లీజ్.
Yes. Please be seated. Yes. It's not fair for you. Please go back to your seats. Yes. Please speak. Please go back to your... Yes. అధ్యక్ష